మిత్రులకి నమస్కారములు. నిన్నటి విషయం మీ అందరికి కూడా మనస్సు చాలా బాధ పెట్టి ఉంటుంది. మీకు తెలుసు, శత్రువులు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు. కాశ్మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్నాయో మీకు తెలుసు. ఏ దేశ నేతలైనా సరే ఎవరు ఏం చేయగలరు చెప్పండి? దేశం కోసం మేము ప్రజల ధనాన్ని, వాళ్ళ కష్టార్జితాన్ని, మా ప్రాణాన్ని పణంగా పెట్టి మేము తింటున్నాం. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఆ ఉగ్రవాదులు మమ్మల్ని చంపాలి, ఒక ఆయుధం పట్టుకున్న వాడిని చంపాలి. ఎవరైతే ఆ ఉగ్రవాదులకి ఆసరా ఇస్తున్నారో, ఇంట్లో కూర్చుని పెట్టి మేపుతున్నారు, కన్న బిడ్డ అయినా సరే వాడు దేశద్రోహి అయితే ప్రభుత్వానికి మనం అప్పగించినప్పుడే ప్రభుత్వం తన పని తను సవ్యంగా చేయగలదు. లేదంటే ఇదిగో పాపం అభమో శుభమో తెలియదు, తిరుగుదాం కాశ్మీర్ అని సరదాగా వెళ్ళారు, ఏమయ్యారు? దేశం ఎవరిని కాపాడగలరు చెప్పండి? ఒక సైనికుడు తనను కాపాడుకోలేడు, దేశాన్ని కాపాడడానికి వస్తాడు, ప్రాణాలు అర్పిస్తాడు. ఆయన దగ్గర ఆయుధం ఉంది, ఆయన చంపండి. మేము ఆయుధం పట్టుకున్నాం, మమ్మల్ని చంపండి. అభం శుభం తెలియదు, వాళ్ళని చంపడం ఎంతవరకు కరెక్ట్? మరి అలాంటి స్టేట్ని, అలా ఉగ్రవాదుల్ని పెంచుతున్న స్టేట్ని, ఆ రాజ్యాన్ని ఎందుకు? దాన్ని బాయ్కట్ చేయండి, పూర్తిగా వెళ్ళడం మానేయండి అని నేను చెప్పట్లేదు. కానీ ఆ దేశంలో, మన దేశాల్లో ఇలా చేతి చూపుతున్నటువంటి మారణ హోమాలకి ఒకటే మార్గం. మనకు తెలిసినటువంటి దొంగల్ని, వ్యక్తుల్ని మనం ప్రోత్సహించొద్దు. మన కన్న బిడ్డలైనా సరే, కన్న తండ్రులైనా, అన్నదమ్ములైనా, అక్కచెల్లెలైనా ఎవరైతే దేశద్రోహులు, వాళ్ళ ప్రభుత్వానికి పట్టించండి. వాళ్ళకి శిక్ష పడితే భయపడతారు, వాళ్ళకి వెంటనే ఉరి తీయండి అలాంటి ఉగ్రవాదుల్ని. అలా ఆయుధాలను పెట్టుకొని ఇంట్లో దొంగన్న వాడిని, ఉంచిన వాడిని, వాళ్ళ కుటుంబాన్ని పట్టుకుని అప్పుడు తప్ప దేశం మారదు. శాంతంగా సరదాగా ఉన్న ఇలాంటి వాళ్ళకి ఈ బాధలు వచ్చినప్పుడు ఆ భగవంతుడు కూడా క్షమించడు. జై హింద్, జై భారత్.